ఐసీడీఎస్ ప్రాజెక్టు పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం నరసరావుపేట ప్రాజెక్టు కార్యాలయం నందు సిడిపిఓ ఎన్ కాంతకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడి ఉమాదేవి మాట్లాడుతూ పిల్లలకు ఫోను, స్క్రీనును అందుబాటులో ఉంచకూడదని, అలాగే పిల్లలకు పుస్తకాలు, వ్యక్తిగత ఆటలు, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆడుకునేటట్లు ఉండాలని ఆమె అన్నారు. 2వ సంవత్సరం వయసు పిల్లలను వారి మెదడు అభివృద్ధి అవసరమైన ప్రేరణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పిల్లలకు మంచి పోషకాహారం అందించవలనని, ప్యాకెట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్లకు పిల్లలను దూరంగా ఉంచాలని అన్నారు. ముఖ్యంగా టీవీ, ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉంచి శారీరక శ్రమ ఉన్న ఆటలకు ప్రాముఖ్యత ఇవ్వాలని తెలియజేశారు. ఆహారంలో చక్కెర, నూనె, ఉప్పు వినియోగాన్ని తగ్గించి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని అందించవలనని, అలాగే పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి అలవాట్లను ప్రోత్సహించి వారి బంగారు భవితకు అవకాశం కల్పించాలని తెలిపారు. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం ఈ భావనను గ్రామాలలో ఉన్న తల్లులకు తెలియజేస్తూ ప్రతి ఒక్క నెలలు మహిళలు ఆచరించేటట్లుగా చేయవలనని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కాంతకుమారి, ఏసీటీపీఓ మాణిక్యరావు, ఈవో ఆదిలక్ష్మి, అరుణ మరియు సూపర్వైజర్స్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడం చాలా సంతోషం. మీకు ప్రభుత్వం నుండి, డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి సందేశాలు, తర్వాత మెసేజ్, తర్వాత సూచనలు ఇవన్నీ కూడా మార్నింగ్ నుండి మీతో మాట్లాడటం జరిగింది. అలానే ఇప్పుడు మేడం సమ్మర్ కిషోరి వికాసం క్యాంపెయిన్ గురించి చెప్పారు. తర్వాత రేపు మీకు ట్రైనింగ్ కూడా ఉండొచ్చు, మేబీ సాల్ట్ ఈసీసీ దాని మీద. అది ఇంకో బ్యాచ్ రేపు 20 నుంచి వెళ్ళబోతూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఉండొచ్చు. మ్యాక్సిమం కిషోరి వికాసం మీద ఫోకస్ పెట్టండి. ఏదైతే సూచనలు ఉన్నాయో మే 1వ తేదీ నుండి మీరు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని మీ పరిధిలో ఇప్పటికే లిస్ట్ అవుట్, మీ దగ్గర డేటా ఉంది, వాస్తవమైనటువంటి డేటా. వాళ్ళందరినీ వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా, అందరికీ మొబైల్స్ ఉన్నాయి ఇంట్లో, అమ్మ నాన్నకి పిల్లలకి మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ డేటా కూడా మీతో ఉంటే మన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరినీ హాజరయ్యే విధంగా చూసి ప్రభుత్వం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందో, మనం ఏదైతే ఈ కిషోరి వికాసం ప్రోగ్రాంలో మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ వాళ్ళకి చేరే విధంగా ప్రతి ఒక్కరికి, అంగన్వాడీ పరిధిలో ఉన్న కిషోరి బాలురు బాలికలు ఇద్దరికి చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం వారు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఐసీడీఎస్ వింగ్లో చేయాల్సిన ఒక ప్రోగ్రాం పోషణ పక్వాడా అనే దాని గురించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించి ఆ థీమ్స్ ప్రకారం ప్రచారం చేయాల్సిందిగా మాకు సూచనలు ఇచ్చున్నారు. దాని ప్రకారంగా మేము మొట్టమొదటి ఏంటంటే తల్లి బిడ్డ ఆరోగ్యం. ఆ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఇంట్లో సొసైటీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఆ టైంకి 80% అయిపోద్ది కాబట్టి 6 ఇయర్స్ వచ్చేటప్పటికి 90% బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోద్ది. మనం గమనించుకుంటే ఆ వయసులోనే పిల్లలు ఎక్కువ హెరాస్మెంట్కి గురవుతారు. ఎందుకంటే మీరు అది మీ ఐడియాకి అది వస్తుందా రాదా అనేది ఉద్దేశంతో చెప్తున్నాను. పిల్లలు ఇలా ఇస్తాం, ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తారు, మళ్ళీ ఇలా తీసేస్తాం, మళ్ళీ ఇస్తాం, మళ్ళీ తీసి వెనక పెడతాం, అప్పుడు అరుస్తాడు కదా. అది ఒక చిరాకుని అతనికి క్రియేట్ చేయడం, అదేం మంచి పద్ధతి కాదు. అబ్బాయిని మనం ఎంటర్టైన్ చేయటం కాదు, ఇది చాలా తప్పు. చాలామంది కొంచెం పెద్ద పిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని అలాగే ట్రీట్ చేస్తారు. నిన్ను దొంగోడికి ఇచ్చేస్తాను, లేకపోతే నిన్ను పిచ్చోడికి ఇచ్చేస్తాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు పిల్లలతో. అప్పుడు ఆ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుద్ది చెప్పండి? ఒక భయంతో కూడినటువంటి ప్రకంపనలు బుర్రలో వస్తాయి. మనకి ఈ 8వ పోషణ పక్వాడాలో భాగంగా మనకి చేయవలసింది మెయిన్ ముఖ్యమైనది గర్భధారణ దశ నుంచి 2 ఏళ్ల వయసు వరకు కూడా, బిడ్డకు 2 ఏళ్ల వయసు వరకు కూడా తల్లి పోషణ, శిశు సంరక్షణ చాలా అవసరం. ఈ ఏజ్ గ్రూప్లో ఎందుకు చెప్తున్నా అంటే, గర్భిణి తన గర్భం దాల్చిన టైం నుంచి, ఆ పీరియడ్ నుంచి బిడ్డ పుట్టి 2వ సంవత్సరం వరకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, మెదడు ఎదుగుదల. కాబట్టి ఆ పీరియడ్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఆ బిడ్డ యొక్క 80% బ్రెయిన్ డెవలప్మెంట్ని కూడా మనం మంచి అభివృద్ధి చెందాలంటే గర్భధారణ దశ నుంచి కూడా గర్భిణీకి తగిన సలహాలు, సూచనలు, పౌష్టికాహారం,
యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్స్ వీటిపైన మంచి అవగాహన కల్పించాలి. 80% బ్రెయిన్ డెవలప్మెంట్ మన చేతుల్లోనే ఉంది కాబట్టి, ఆ గర్భిణీ చేతుల్లోనే ఉంది. పుట్టిన తర్వాత బిడ్డకు పెట్టే పౌష్టికాహారంతో పాటు ఉంది కాబట్టి అది మనం రీచ్ అవ్వాలి. నెక్స్ట్ 3 to 6 సంవత్సరాల లోపు 90% అయిపోతుంది కాబట్టి అది అంగన్వాడీ సెంటర్స్ పంపించడం వల్ల అంగన్వాడీ కార్యకర్తలు చెప్పే సమగ్ర అభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. కాబట్టి మీరు ఈ వయసు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఆ 0 to 6 years వరకు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ బిడ్డ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడాలి. అదేవిధంగా చేసే కార్యకర్తలకు కూడా మీరు తగిన ప్రోత్సాహకరంగా కూడా ఉండాలి. ఇది ఎందుకంటే వాళ్ళ యొక్క 100 సంవత్సరాల జీవితానికి ఇది పునాది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు మంచి ఒక డాక్టర్స్ అవ్వాలన్నా, కలెక్టర్స్ అవ్వాలన్నా, IPS, IAS ఏ క్యాడర్ అవ్వాలన్నా కానీ ఈ యొక్క 0 to 6 years ఏజ్ గ్రూప్లో ఉండే ఈ మెదడు అభివృద్ధికి ఎంతైనా కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. ఓకే.